హాయ్ హలో వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి సత్యం సుందరం. సో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే లీడ్ రోల్స్ మెయిన్ అరవింద్ స్వామి అండ్ కార్తీ. మనం ట్రైలర్ నుంచి చూస్తున్నాం. సినిమా ఒక ఎమోషనల్ బాండింగ్, ఒక బావ ఒక బామర్ది మధ్య ఎమోషనల్ బాండింగ్ సినిమా అని మనం ట్రైలర్ నుంచి మనం చూసినప్పుడే అర్థమవుతుంది. సినిమాలో కూడా మనకు అదే పోర్ట్రే అవుతుంది. సో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఇది మంచి ఒక ఎమోషనల్ మూవీ. సో అండ్ ఈ సినిమాలో మీకు తెలిసినట్టుగానే ఫైట్లు ఉండవు, భారీ భారీ డైలాగులు ఉండవు, పాటలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ ఒక చక్కటి బాండింగ్ మూవీ ఇది. అంటే ఈ సినిమా చూసినంతసేపు నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఈ సినిమా చూసినంతసేపు ఒక కథని చూస్తున్నట్టు ఉంది, ఒక కథ చదువుతున్నట్టు ఉంది, ఒక ఫెయిరీ టేల్లా ఉంది. అంటే నిజంగా ఇలాంటి ఇద్దరు బామర్దులు అంటే ఒక ఇద్దరు వ్యక్తులు నిజంగా ఇలా ఉంటారా, నిజంగా ఇలాంటి మనుషులు కల్మషం లేకుండా ఉంటారా అనేది నాకు అనిపించింది. సో బ్యాక్ టు ద స్టోరీ. నేను ఇంకా బోర్ కొట్టి తెచ్చుకోలేదు. సో స్టోరీ వచ్చేస్తే ఏంటంటే అరవింద్ స్వామికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఫ్యామిలీ వాళ్ళు ఏదో ఆస్తి గొడవల వల్ల ఆస్తి అంతా మిగతా కుటుంబ సభ్యులకి ఇచ్చేసేసి వీళ్ళు వేరే వైజాగ్కి ఒక సిటీకి షిఫ్ట్ అయిపోతారు. సో అతను టీనేజ్లో ఉండేటప్పుడే అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతారనమాట. ఆ తర్వాత ఇది 1994లో జరుగుతుందనమాట. ఆ తర్వాత మళ్ళీ కథ 2018 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2018 ఏంటంటే ఇంక అప్పటికే అరవింద్ స్వామి పెద్దోడైపోయి పెళ్ళి అయిపోయి అతనికి ఒక ఫ్యామిలీ, ఒక పాప, అలాగే ఫాదర్. సో ఇలా ఒక ఫ్యామిలీ లాగా సిటీలో ఉంటాడనమాట. అండ్ అదే టైంలో అరవింద్ స్వామి వాళ్ళ బాబాయ్ కూతురు యొక్క పెళ్ళి తన ఊరిలోనే నిశ్చయం అవుతుంది. సో అది ఇన్విటేషన్ అనేది తనకు వస్తుంది. సో వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో ఉంటాడు. ఎందుకంటే అప్పటికి తను ఒక ప్రపంచంలో బతికాడనమాట. చిన్నప్పుడు ఒక టీనేజ్ ఉన్నంత వరకు తనకంటూ ఒక ప్రపంచం, తనకంటూ ఆ ఊరితో తనకున్నటువంటి ఒక అనుబంధంతో ఉన్న ఒక వ్యక్తి సడన్గా తను సిటీలోకి వచ్చేస్తాడనమాట. సో ఇంక అప్పటి నుంచి సిటీలో తను పెద్ద అయ్యేంతవరకు, పెళ్ళి అయ్యేంతవరకు కూడా తను ఇంకొక ప్రపంచంలో అక్కడ ఉండిపోతాడు. సో అలాంటిది ఒక్కసారిగా మళ్ళీ తన ఊరికి వెళ్ళాలి, ఈ బాబాయ్ కూతురి యొక్క పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా తప్పక తొందరగా అంటే అలా వెళ్ళేసేసి ఆ నైట్ బయలుదేరేసేసి వచ్చేద్దాము ఇంటికి అని అనుకుంటాడు. వైజాగ్ వచ్చేద్దాం అనుకుంటాడు సిటీకి. సో అదే ప్లాన్ మీద వెళ్తాడు ఊరికి. వెళ్ళిన దాని తర్వాత అక్కడే మన కార్తీ సో పరిచయం అవుతాడు. సో ఇక్కడ పరిచయం అయిన దాని తర్వాత తను చాలా అరవింద్ స్వామి ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎందుకంటే అప్పటికి కార్తీ అసలు ఎవరో ఏంటో ఏమవుతాడో కూడా తెలియదు. తనేమో బావా అని అరవింద్ స్వామిని పిలవటం. సో అసలు ఇతను ఎవరు, ఏంటి, బంధుత్వం ఏంటి తెలుసుకోవాలని అరవింద్ స్వామి తపన పడటం. ఆ తర్వాత పెళ్ళికి ఉండక ముందే ఇంకా తొందరగా బయలుదేరిపోవాలి అని అనుకున్న టైంలో కార్తీక్ కావాలనే తనతో ఆ నైట్ అంతా వాళ్ళ ఇంట్లో అరవింద్ స్వామిని ఉండేలాగా స్పెండ్ చేయాలని అనుకుంటాడనమాట. కలిసి కబుర్లు చెప్పుకోవాలి అని అనుకుంటాడు. సో ఆ విధంగా అలాగే ప్లాన్ చేస్తాడు. సో అలాగే ఆ తర్వాత అక్కడి నుంచి ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది వీళ్ళిద్దరిది, బామర్దులది. యాక్చువల్లీ అసలు ఎంత ఎమోషనల్ బాండింగ్ అనిపించిందంటే కార్తీక్ క్యారెక్టర్ వచ్చేసి ఒక కల్మషం లేనంటే మనసులో ఎలాంటి కల్మషం లేదు, ప్రతి ఒక్కరికి ప్రేమ పంచుతాడు, ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటాడు అనేది ఒక క్యారెక్టర్ అనమాట. ఇది చాలా తక్కువ మందిలో ఆ ఒరిజినాలిటీ అనేది మన బయట మనుషుల్లో ఎక్కడో ఒక 5% అలాంటి ఒక ఒరిజినాలిటీ కనిపిస్తుంది. ఈ రోజుల్లో అందరూ ఎలా ఉన్నారంటే వాళ్ళ అవసరాలు తీరిపోయిన దాని తర్వాత లేదా ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయిన దాని తర్వాత మారిపోయే రకాలే మన చుట్టూ ఉన్నవాళ్ళు, ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ కార్తీ లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు ఒక 5% ఎక్కడో ఒకరు ఉంటారనమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దొరికిన బంధువులు మోసం చేసే వాళ్ళే దొరుకుతారు. ఇది రియాలిటీ యాక్చువల్ అయితే. సినిమాలో మాత్రం అరవింద్ స్వామి అండ్ అరవింద్ స్వామి ఏంటంటే చాలా ఒక సెన్సిటివ్ క్యారెక్టర్. సో తను ఇబ్బంది పడకూడదు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. సో సాధ్యమైనంత వరకు తనకు ఒక రిజర్వ్డ్గా ఉండాలి అనుకునే ఒక క్యారెక్టర్ అనమాట. అలాంటిది కార్తీ అనే ఒక వ్యక్తిని కలిసిన దాని తర్వాత ఒక మనిషిలో కల్మషం కూడా లేకుండా ఇలా కూడా ఉంటారా
అని ఆశ్చర్యపోయేలాగా ఆ క్యారెక్టరైజేషన్. సో తనకు తాను తెలియకుండా కార్తీక్ చాలా క్లోజ్ అయిపోయి బాండింగ్. సో ఆ తర్వాత వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ మెమరీస్ ఇవన్నీ ఒకరికొకరు షేర్ చేసుకోవటం, ఇవన్నీ మన మూవీలో చూస్తాం. సో ఇక్కడ మెయిన్ స్టోరీ మెయిన్ సైడ్, ఐ మీన్ ఈ ఎక్కడ టర్న్ తీసుకుంటుంది అంటే, అరవింద్ స్వామికి అసలు కార్తీ ఏమవుతాడనేది తెలీదు. ఐ మీన్ పేరేంటో తెలీదు. బామర్ది అని బావ అంటున్నాడు కాబట్టి బామర్ది అని తెలుసు, కానీ పేరేంటో తెలియదు. సో అంత క్లోజ్ అయిపోయిన ఒక వ్యక్తితో, అంటే అప్పటికి కార్తీ అరవింద్ స్వామికి మనసులో ఒక పెద్ద స్థానంలో వెళ్ళిపోతాడనమాట. అంటే మనకు ఒక స్పెషల్ పర్సన్ ఒకడు ఉంటారు కదా మనసులో. అదేవిధంగా అరవింద్ స్వామికి తన మనసులో కార్తీక్ ఒక స్పెషల్ ప్లేస్. కాకపోతే పేరు తెలియని ఒక వ్యక్తి ఇంట్లో ఉండటం, సో తనకి తానే అది ఒక తప్పు అని అనుకోవటం. సో ఇది ఉండటం కరెక్ట్ కాదు, నేను వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతున్నా కూడా తన మనసుకి దగ్గరైన వ్యక్తిని దూరం వెళ్ళలేక ఉండలేక, నిజంగా అసలు సినిమా చూస్తున్నంతసేపు నేను చాలా కనెక్ట్ అయిపోయాను. క్యారెక్టరైజేషన్ రాసింది డైరెక్టర్. సో హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అరవింద్ స్వామి చూస్తున్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నేను కూడా అంతే సెన్సిటివ్, రిజర్వ్డ్గా ఉంటాను. సో కానీ కార్తీ లాంటి బాహమర్తులు కానీ అలాంటి వ్యక్తులు ఎవరైతే నా లైఫ్లో ఎవరు లేరు. సో చాలా బాగా అనిపించింది నాకు. సో సినిమా చాలా బాగుంటుంది. ఎవరైతే ఒక జర్నీ, అంటే హీరోయిన్ కావాలి, ఫైట్లు ఉండాలి, భారీ డైలాగులు ఉండాలి, ఇవన్నీ కోరుకునే వాళ్ళు ఈ సినిమాకైతే వెళ్ళొద్దు. ఒక మంచి ఎమోషనల్ డ్రామాకి వెళ్ళాలి అని అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళండి. నేను ఇదే రికమెండ్ చేస్తాను. చాలా మంచి సినిమా ఇది. సో నాకైతే బాగా నచ్చింది, నా మనసుకు బాగా దగ్గరగా అనిపించింది. సో ఎవరైతే ఎమోషనల్ డ్రామా కావాలి అంటే, ఈ సినిమా కొంచెం స్లోగానే ఉంటుంది. మనం ఎమోషనల్ డ్రామాలో మనకు కనెక్ట్ అయిపోతే మనకు అది స్లోనెస్ అనిపించదు, చాలా బాగుంటుంది. ఇలాంటి సినిమాలు కూడా రావడం చాలా చాలా రేర్. అది కూడా ఒక కాంబినేషన్ చూడండి, అరవింద్ స్వామి కార్తీ, అసలు డెడ్లీ కాంబినేషన్ అది. సో కార్తీ పెర్ఫార్మెన్స్ అయితే మనం చెప్పక్కర్లేదు, ఇంకా చాలా బాగా చేసేస్తున్నారు ఆ మూవీలో, మనకు తెలిసిపోతుంది సినిమా చూస్తుంటే. అరవింద్ స్వామి అయితే ఆ సర్టైన్ క్యారెక్టర్కి ఏం కావాలో అది మాత్రం బాగా ఇచ్చారు, చాలా బాగా చేశారు ఇద్దరైతే. ఈ సినిమాకి పిల్లర్స్ వీళ్ళే. సో ఇంత మంచి కథను ఎవరైతే చూడాలనుకున్నా చూడండి. అండ్ పిల్లలు పెద్దలు అందరు వెళ్ళి చూడవచ్చు ఈ సినిమా. ఇందులో ఎటువంటి ఏమీ ఉండదు, అందరు వెళ్ళి చూడొచ్చు. అండ్ స్ట్రాంగ్ రికమెండ్ చేస్తాను, ప్రతి ఒక్కరు ఈ సినిమాకి థియేటర్లో వెళ్ళి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంత బాగుంటుంది సినిమా, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరందరూ వెళ్ళి చూస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇది నా క్రిటిక్ రివ్యూ. సో దీనికి నేను రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. సో నేను రేటింగ్ ఇవ్వను. సో ఇదొక మాస్టర్ పీస్ సినిమా లాంటిది. సో ఒకవేళ మీలో మీ ఫ్యామిలీలో ఇలాంటి కార్తీ లాంటి క్యారెక్టర్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే అరవింద్ స్వామి లాంటి క్యారెక్టర్స్ ఎవరైనా ఉన్నారా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమా మాత్రం తప్పకుండా అందరు చూడండి, నేనైతే రికమెండ్ చేస్తాను 100%. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్.